శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశ్యం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి, కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. తురగాధ్వరంబు చేసిన పురుషులకును వేరే పదవి పుట్టుటయేమో, హరిమిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి అచ్యుత కృష్ణ. ప్రారంభిద్దామా? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగము. 1 నుంచి 5 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను, నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయనే, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం, ప్రత్యక్షవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః, న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయనే, జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయనే, జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయనే, జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరం తపా
అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరం తపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భ్రూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః న చ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయనే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధదానాః పురుషాధర్మస్యాస్య పరంతపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః న చ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే సంసార దుఃఖాల నుండి తరిస్తావో ఆ జ్ఞాన విజ్ఞాన సహితమైన రహస్యాన్ని ఉపదేశిస్తాను, విను. ఇది చాలా రహస్యము, ఉత్తమము, ప్రత్యక్ష ఫలదము, ధర్మయుక్తము, సులభము, శాశ్వతము అయి ఉంది సుమా. ఓ పరంతప, ఈ ధర్మాన్ని శ్రద్ధగా పాటించని వాళ్ళు నా వద్దకు రాలేక పుడుతూ చస్తూ ఉంటారు. నిరాకారుడనైన నేనే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాను. సర్వభూత కోటులు నాయందే ఉన్నాయి
కానీ నేను మాత్రం వాటి యందు లేను. భూతకోటి నన్నంటి పెట్టుకొని ఉండదు. నా ఈశ్వర శక్తిని గ్రహించు. నా స్వరూపమే ఈ ప్రాణులను సృష్టించి పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఆధారం చేసుకొని ఉండదు. నేను చెప్పబోయే 5 వాక్యాలు గుర్తుంచుకోండి మిత్రులారా. గీతా పఠనంతో పాటుగా ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, చేయించాలి. జీవహింస చేయకూడదు. శాకాహారులుగా జీవించాలి. ప్రసార మాధ్యమాలైన చరవాణి, టెలివిజన్ మున్నగు వాటిని అవసరానికి మించి వాడకండి. దానికి బదులు ప్రకృతితో, చుట్టూ ఉన్న మన వారితో గడపండి. మాతృభాషని గౌరవించాలి. పరనింద చేయకూడదు. ఇతరులకు మంచి చేయకున్నా మన మాటలు, చేష్టల వల్ల వారిని బాధించకూడదు. మంచిని ఆశిద్దాం, మంచిగా జీవిద్దాం, మంచిని పంచుదాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కస్య దుఃఖ భాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.